ఏంటి అప్పుడే తమ రావటం, పేరు దగ్గర నుంచి గోరు వరకు అన్ని విషయాలు తెలుసుకోవడం అయిపోయిందా? ఏమంటే మీకు దండం పెడతాను, మీ గద్ద చూపు ఆ పిచ్చుక మీద పడేయకండి. అది పెద్ద మనిషి 4 సంవత్సరాలైంది, కోడి లేచుకుని 4 రోజులైంది, పైగా పందిరేయాల్సిన పిల్ల. దాని సంబంధాల కోసం చూస్తున్నామండి. పెళ్లి ఖాయమైపోయిన తర్వాత సంబంధాలు తొట్టుకుంటా. పెళ్లి ఖాయమైపోయిందా? పెళ్లి కొడుకు ఎవడు? నన్ను పెట్టుకుని పెళ్లి కొడుకు ఎవరా అని అడుగుతాంటే మీరా? మా జ్యోతిమల్ని ఏమన్నా కన్ను ముక్కు దిక్కు ముక్కు లేని పిల్ల అనుకున్నారా? నాకు మాత్రం ఏం తక్కువరా, అసలు వస్తుంది. ఏ లాభం, చొక్కాయే లేదు. కొట్టిస్తా. ఈ రోజు నుంచి చొక్కాలే చొక్కాలు. సూర్పండు, ఎన్నాళ్ళు నేను కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను రా. జీవితంలో మొట్టమొదటిసారి ఇవాళ నిర్ణయం తీసేసుకున్నాను రా. ఏమని? లవ్ మ్యారేజ్ చేసుకుందామని. ఏం మ్యారేజ్ చేసుకుందామని? లవ్ మ్యారేజ్. ఇంత లేత వయసులోనా? వయసుతో సంబంధం ఏంట్రా? చూడు, పిండాలు పెంచిన కండలు చూడరా. కాదనుకురా. నేను ఖచ్చితంగా కాదంటాను. ఆ పెళ్లి ఖర్చంతో నేనే పెట్టుకుంటాను. చచ్చినా ఒప్పుకోను. పట్టు చీరలు కొని పెడతాను, బంగారం పెడతాను. కాదని బాక నేను లగ్గం పెట్టించేసుకుంటాను అంతే. చొక్కా కుట్టించుకోవడం మర్చిపోకండి. ఓహో, ఓరి నీ సిగ్గు మండా, నీ సోకులు వగలు చూస్తుంటే పెంట మీద పందిరేసినట్టే ఉంది. కానీ ఇగో ఈ పాలు తాగించడం మాత్రం మర్చిపోక. సూర్యపండు, వస్తున్నానండి. సూర్యపండు వస్తున్నానండి. ఏంట్రా ఆలస్యం? నీదే ఆలస్యం. నేను రెడీ. మేము కూడా రెడీయే. నేను రెడీ అంటావేంట్రా? నువ్వెందుకు? నేను కాదండి, అమ్మాయి లోపల పంపడానికి. తొందరగా పంపించు, ముహూర్తం టైం అయిపోతుంది.